ఏంటే పొద్దు పొద్దున్నే? త్వరగా రెడీ అయ్యి ఇంటికి రా, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమయ్యా, అయితే నువ్వేనమాట పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు ముందు ఐ లవ్ యూ చెప్పింది. ఆ ఘనకార్యం చేసింది ఇతనే. ఎందుకలా సరపడిపోతావు? కుర్రాడు బానే ఉన్నాడు కదా. అవును పెద్దనానా, బావ భలే ఉన్నాడు. అవును పెద్దనానా. ఏం బాగున్నాడు? అయినా మావయ్య మీరు ఓకే చెప్పారంటే మాకంటే బాగుంటాడు అనుకున్నాం. పర్లా, ఓ మాదిరిగా బానే ఉన్నాడు. అయినా మీరేలా ఓకే చెప్పారు మావయ్య? పెళ్లి చూపుల్లోనే ఐ లవ్ యూ చెప్తే అంతకంటే ఏం చేయమంటారా? అంటే రేపు పొద్దున్న కళ్యాణ మండపంలో ప్రపోజ్ చేస్తే నాకు ఇచ్చి పెళ్లి చేసేస్తారా? రేపు ఫాలోయింగ్ బొక్కలే. పోనీలేండ్రా, ఈ ఒక్కసారికి ఇలా కానిచ్చేద్దాం, బాధపడకండి. అచ్చరే బాబాయ్, మావయ్య ఏదో అడుగుతావన్నారు, అడగండి. ఏ బావా, మొదలెడదామా? ఓకే, లెట్స్ స్టార్ట్. మీరుండండి, అన్నిటికీ మీ తొందర మీరును. ముందు ఆడవాళ్ళు. వదినా, మొదలెడదామా? అబ్బాయి నువ్వు రెడీనా? రెడీ అండి. నీ జీతం ఎంత? ఆడవాళ్ళు అనిపించుకున్నారు. మీరుండండి. నువ్వు చెప్పబ్బాయి, నీ జీతం ఎంత? 80,000 అండి. మిగిలేదంతా? 800 అండి. అదేంటి, నువ్వు ఒక్కడవే కదా, అంత ఖర్చేంటి? అంటే ఈ మధ్యనే మీ అమ్మాయి షాపింగ్ అయితే మొదలెట్టిందండి. ఏమే, అప్పుడే మొదలెట్టిస్తావా? అది సరే, ఇంతకుముందు ఎంతమంది లవ్ చేసావు? ఎవరిని చేయలేదండి. ఇదే ఫస్టా? అవునండి. అయితే పెళ్ళైన తర్వాత మొదలెట్టుస్తావా? అనుమానం. మీరుండండి, అలవాటు పడి నోరు తినకుండా ఉంటుందా ఏంటి? నువ్వు చెప్పబ్బాయి, అయితే పెళ్లి తర్వాత లవ్ చేస్తావా? చేయనండి. వదినా, అంతేనా ఇంకేమైనా ఉన్నాయా? వద్దులే వదినా, పిల్లోడు చూస్తే జడుచుకుంటున్నాడు, వదిలేద్దాం. యావండి, ఇక మీరు కానివ్వండి. అబ్బాయ్, నీ అలవాట్లేంటి? పెద్దగేం లేవండి. పోనీ చిన్నవే ఉన్నావు, అవే చెప్పు. మందు కొడతావా? అయ్యయ్యో, మగాళ్ళు అనిపించుకున్నారు. మీరుండండి. ఆడాలన్నాక ఆస్తులు, మగాళ్ళన్నాక అలవాట్లు తెలుసుకోవాలి. బావా అలవాటుతో పాటు అప్పులు కూడా. కరెక్టే, అప్పులు నువ్వు చెప్పబ్బాయి. అలవాట్లయితే ఉన్నాయండి, కానీ బానిసని కాదు. అప్పులైతే ప్రస్తుతానికి లేవు, రేపు పెళ్ళయ్యాక చూడాలి మరి. ఏ అబ్బాయి, నీ కోపం ఎక్కువ? ఎందుకండి? ఎందుకేంటి? కోపంలో మా అమ్మాయిని కొడితే? కొట్టడం ఏంటి? తిట్టినా ఊరుకోం. తిట్టడం ఏంటి? కసిరినా ఊరుకోం. కసరడం ఏంటి? ఎగతాళి చేసినా ఊరుకోం. ఎగతాళేంటి? ఎదురు ప్రశ్నించినా కూడా ఊరుకోం. లేకపోతే నా కూతురంటే ఏమనుకున్నావు? మా ఇంటి మహారాణి. సరిగా చూసుకుంటావా లేదా? ఎందుకు చూసుకోడు బావా? చూసుకోపోతే ఊరుకుంటావా ఏంటి? చెప్పబ్బాయి, మా గ్యారెంటీ ఇవ్వు. గ్యారెంటీ కాదు, అగ్రిమెంట్ రాయించండి. మావయ్య, స్టాంప్ పేపర్లు తెప్పించండి. అది అవండా మీకు గోల. మీ అమ్మాయిని ఎలా చూసుకుంటాను కావాలి, అంతేగా? మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను. బాగా అంటే బాగా నవ్విస్తాను. ఎక్కువ నవ్వుతుంది అనుకోండి, సరదాగా ఏడిపిస్తాను. సీరియస్గా ఏడుస్తుంది అనుకోండి, ప్రేమగా ఓదారుస్తాను. అయినా ఆపలేదనుకోండి, లాగిపెట్టి గోమతోటి పీకుతాను. కొడతాడా? అవును, కొడతాను. అప్పటికే ఆపలేదనుకోండి, బాధ్యతగా తిరిగి అదే గోప మీద ప్రేమగా ముద్దు పెడతాను. సింపుల్గా చెప్పాలంటే చంటి పిల్లల్లో చూసుకుంటాను. ఆడిస్తాను, నవ్విస్తాను, ఏడిపిస్తాను, ఓదారుస్తాను. అన్నిటిలోని ఉన్న ఆనందాన్ని చూపిస్తాను. ఇంకా చెప్పాలంటే ఎదురింట్లో ఉన్న వాళ్ళ అమ్మానాన్ని కూడా మర్చిపోయేంత మురిపోయంగా చూసుకుంటాను. ఇక మీ విషయానికి వస్తే, సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇంటికి ఎవరైనా వస్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వను. ఇద్దరం జాబ్లే కదా, తనకు నన్ను చూసుకోవడానికే టైం ఉండదు, ఇంక మిమ్మల్ని ఏం చూసుకుంటుంది. అలాగే ప్రతి శనివారం ఉదయం అయ్యేసరికి మీరు అందరూ మా ఇంట్లో లేకపోతే ఇంటికి వచ్చి మరీ తిడతాను. అవసరమైతే కొడతాను కూడా. శనివారం వస్తే మళ్ళీ సోమవారం వెళ్ళేది. ఆ 2 రోజులు మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. మాయా, ప్యాకెడతావా? ప్యాకా? మందు? మందంటే కంగారు పడుతున్నామంటే ఖచ్చితంగా అలవాటు ఉండే ఉంటుంది. అయితే మందు ఏర్లే పారాలి, ప్యాకలతో మేడలు గడియాలి. అంతే. పిన్ని, అత్త, మీరు వంటలతో మెంటలెక్కించేయాలి. ఇకపోతే అబ్బాయిలు మీరు తనతో ఎంత ఫ్రీగా ఉన్నా నాకు ప్రాబ్లం లేదు. అలాగే మీ లవర్స్ నాకు పరిచయం చేయండి. ఎందుకంటే నేను వాళ్ళతో సరదాగా ఉంటాను. రే, నేను మీకు అన్నయ్యను రా. మర్యాదలు చేయటంలో, చూసుకోవడంలో తేడాలు వస్తే లెంపలు వాచిపోతాను. మీకేంటి, నా మరదళ్ళు అంటే సగం పెళ్ళాలు. ఫస్ట్ నుంచి దాకా అన్నిటిలో మీకు సగం వాటా ఉంది. మీ అక్కన ఆడుకోండి. చిన్మయ్య, ముందే చెప్తున్నాను, వాళ్ళతో సరదాగా ఉంటాను, సరసాలు ఆడతాను. మీరు వద్దన్నా విన్నాం. ఫైనల్గా చెప్పాలంటే మీరే నా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. ఏమే, గొంతు ఆరిపోయింది, అదిలా అందుకో. అన్నయ్య, బావగారు, పెద్దనాన్న. అబ్బాయి అదిరిపోయాడు.